అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తమకు కొడుకులు లేరని ఉన్న అల్లుడినే కొడుకుగా భావించి అతనిపై ప్రేమను ఆప్యాయతను అందిస్తున్న ఆ అత్తామామలకు ఆ అల్లుడు విధించిన శిక్ష ఏమిటి? అల్లుడు అలా శిక్ష విధిస్తుంటే ఆ కూతురు నోరు మెదపకుండా ఎందుకు భయపడుతోంది అనేది ఈ కథలో మనం చూద్దామండి. ఈ కథ పేరు భారం. రచించిన వారు అబ్బూరి ఛాయాదేవి గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. నేను వాళ్ళకేమన్యాయం చేశాను అంటూ ఏడుస్తోంది అవని. అవని నా బాల్య స్నేహితురాలు. వాళ్ళాయన, మా వారు ఇద్దరూ కూడా ఉద్యోగరీత్యా ఈ నగరంలోనే ఉండటం వల్ల మా స్నేహం కొనసాగుతూనే ఉంది ఇప్పటి వరకు. అయితే తరచూ కలుసుకోవటానికి వీలు కుదరనంత దూరంలో ఉన్నాం. మొదట్లో తరచూ కలుసుకోగలిగినా ఇప్పుడు బస్సుల్లో ప్రయాణం చేసేటంత ఓపిక మాకిద్దరికీ లేదు. ఎందుకంటే వయసు పైబడుతోంది. ఆటోలో ప్రయాణం చేసేటంత అత్యవసర పరిస్థితులు లేవు. రిటైర్ అయిన కొత్తల్లో బాగానే గడిచిపోయింది కాలం. కొంతకాలం దేనికి లోటు లేకుండా. అయితే బ్యాంకుల్లో వడ్డీ రేట్లు పడిపోయిన దగ్గర నుంచి ఖర్చులకి కొంచెం ముందు వెనకలు చూసుకోవాల్సి వస్తోంది. అనవసరపు భేషాజాలాలకు పోకుండా ప్రతి విషయంలోనూ జాగ్రత్త పడవలసి వస్తుంది. ఫోన్లో మాట్లాడుకోవటం మానలేదు మేమిద్దరం. అదొక్కటే మార్గం కదా మనసు విప్పి మాట్లాడుకోవటానికి. అదొక్కటే మిగిలింది. అవని ఇప్పుడు కాస్త బాధపడుతోంది కూతురు అల్లుడు ప్రదర్శిస్తున్న ధోరణి గురించి. అల్లుడి సంగతి మొదటి నుంచి తెలిసినా ఇప్పుడు మరింత బాధపడుతోంది. అవని భర్త రాజారావుకి ప్రస్తుతం పక్షవాతపు లక్షణాలు వచ్చి తగ్గి 2 నెలలు దాటుతుంది. ఇప్పుడు బాగానే తన పనులు తాను చేసుకుంటున్నాడు. కానీ ఇదివరకులా చురుకుగా వెళ్ళి పనులు చేసుకోలేకపోతున్నాడు. ఇంట్లో పనులు, బయటి పనులు అన్నీ స్వయంగా అవనే దగ్గరుండి చూసుకోవాల్సి వస్తుంది. పాపం ఒక్కతే అవస్థ పడుతోంది. అవనికి ఒక్కతే కూతురు. పేరు కుసుమ. అపురూపంగా పెంచి పెద్ద చేశారు. గ్రాడ్యుయేషన్ అయ్యాక బాగా పెద్ద చదువు చదువుకొని మంచి ఉద్యోగం చేస్తున్న యువకుడికి ఇచ్చి పెళ్లి కూడా చేశారు. అల్లుడి పేరు మాధవరావు. మాధవరావుకి తల్లి ఒక్కతే ఉంది. తండ్రి మాధవరావు పై చదువులు చదువుకుంటున్న రోజుల్లోనే చనిపోయాడు. అతనికి 2 అన్నయ్యలు, 1 అక్కయ్య ఉన్నారు. తల్లికి అతను ఆఖరి కొడుకు కావటం వల్ల, బాగా గారాబంగా పెంచటం వల్ల అతనికి తల్లి దగ్గర చేరిక ఎక్కువ. అతని తల్లి పెద్ద కొడుకుల దగ్గర కన్నా తన దగ్గరే ఎక్కువ ఉండాలని కోరుకునేవాడట మాధవరావు. ఆవిడకి అంతకన్నా అదృష్టం ఇంకేం కావాలి? అవని కూతురికి పెళ్ళైన కొత్తలో అల్లుడితో ఎంతో ఆత్మీయంగా మాట్లాడింది. బాబు మాధవ్, మాకు అల్లుడివైనా కొడుకువైనా నువ్వే. నాకు కొడుకులు లేని లోటు తీరినట్లుగా అనిపిస్తుంది బాబు నిన్ను చూస్తూ ఉంటే అంటూ మురిసిపోయిందట. అతను వచ్చినప్పుడల్లా అతన్ని అడిగి అతనికిష్టమైన వంటలు, పిండి వంటలు అన్నీ అడిగి చేసేదట. అయినా సరే అల్లుడు అంటీ ముట్టనట్లుగా ఉండేవాడట. అతన్ని తన ఆత్మీయతతో ముంచెత్తడానికి అవని ప్రయత్నించేదట. ఎంతో ఆపేక్ష కురిపిస్తూ మురిసిపోతుండేదట. ఒక రోజున, ఏంటే మీ అమ్మ కొడుకు కొడుకు అంటూ నన్ను తన కొంగుకి కట్టేసుకోవాలనుకుంటుందా అన్నాడట పెళ్ళాం దగ్గర. కుసుమ ఆ మాటల్ని తీసుకొచ్చి తల్లి దగ్గర అనేసిందట. ఆ సంగతి నాతో చెప్పి ఏడ్చింది అవని. అప్పుడు, ఏదో లేవే, కొందరికి మాట్లాడే తీరు తెలియనట్టుంది, అదంతా మనసుకి తీసుకోకు, పట్టించుకోకు అని సర్ది చెప్పాను. రాను రాను అల్లుడు అవనికి దగ్గర కాకపోవటం మాట అటుంచి భార్య కుసుమని కూడా తల్లిదండ్రుల దగ్గర ఎక్కువ సమయం గడపనిచ్చేవాడు కాదు. ముఖ్యంగా తల్లి కూతురి కోసం ఫోన్ చేసినా తనే ముందు మాట్లాడి భార్య చేత ముక్తసరిగా మాట్లాడించి ఫోన్ పెట్టించేసేవాడట. అవని అప్పుడప్పుడు తన బాధని నాతో చెప్పుకునేది. నేను ఏం లోటు చేశాను, ఎందుకంత అంటి ముట్టనట్లుగా ఉంటున్నాడు, కుసుమని కూడా నాతో సరిగ్గా మాట్లాడనివ్వటం లేదు
అని వాపోయేది. ఏదో పెళ్ళైన కొత్త కదా, కొన్నేళ్ళైతే వాళ్ళే మీ ఆప్యాయతని అర్థం చేసుకొని మీకు దగ్గరవుతారు. ఈ మాత్రానికే ఎందుకు బాధపడుతున్నావు, ఏదేదో ఊహించుకొని అని సముదాయించేదాన్ని. కానీ అవని బాధ అంతటితో ఆగలేదు. కుసుమకి శ్రీమంతం చేయటానికి పుట్టింటికి తీసుకొచ్చారు అవని వాళ్ళు. పురుడు అయ్యే వరకు ఉంచకుండా ఆ సమయానికి మళ్ళీ పంపిస్తానని తీసుకెళ్ళిపోయాడు అల్లుడు మాధవరావు. అతను ఏం చెబితే అది చెయ్యక తప్పలేదు అవనికి, రాజారావుకి. అవని నాలాంటి వాళ్లతో తన బాధని చెప్పుకుంటుంది. కానీ రాజారావు మాత్రం లోపలే బాధపడతాడు. ఉన్న సమస్యలకి తోడు కుసుమకి సిజేరియన్ ఆపరేషన్ అయ్యింది. అదేదో కుసుమ తల్లిదండ్రులే కావాలన్నట్టుగా దోషం చేసినట్లుగా సాధించిపోశాడు అల్లుడు. కుసుమకి ఏమాత్రం శ్రమ కలగకూడదని, ఇక్కడ ఉన్నన్ని రోజులు సవ్యంగా జరిగిపోవాలని తన వంట పనితో పాటు పిల్లవాడి ఆలన పాలన అంతా అవనే చూసుకుంటుంటే, పిల్లవాడు అమ్మమ్మ దగ్గర ఉంటే సహించలేకపోయేవాడట అల్లుడు. తన ఇంట్లో ఇన్నాళ్లకి లేక మగపిల్లవాడు పుట్టాడు, తనకి లేకపోయినా తన కూతురికి పుట్టాడని మురిసిపోతూ ఉంటే, తన కొడుకు అమ్మమ్మకి ఎక్కడ దగ్గరైపోతాడోనని గిలగిల్లాడేవాడట మాధవరావు. పిల్లవాడు తన భార్య దగ్గరే ఉండాలనేవాడట. చివరికి పని మనిషిని ఏర్పాటు చేశాక కొంత స్థిమితపడ్డాడట. నేను పని మనిషి కన్నా హీనమైపోయానా? నా మనవన్ని ఎత్తుకొని ముద్దు ముచ్చట తీర్చే అదృష్టం నాకు లేదా అంటూ విలవిల్లాడేది అవని. పోనీ కుసుమ భర్తకి నచ్చజెబుతుందా అంటే భర్తతో వాదించటానికి భయపడి దాన్ని కప్పిపుచ్చుకుంటూ భర్తనే వెనకేసుకొచ్చేది. అమ్మా, నువ్వు వాడిని ఎత్తుకొని ముద్దు చెయ్యటం అలవాటైతే రేపు మా ఊరికి తీసుకెళ్ళాక కూడా నీకోసం బెంగపడితే అప్పుడేం చేస్తాం? అలా ఉండకూడదని ఆయన భయం. అలా అలవాటైపోతే మాకు కంగారేగా అని భర్తని సమర్థించిందట. అక్కడికి వెళ్ళాక మరి నానమ్మకి చేరికైతే అతనికి ఏమీ ఇబ్బంది అనిపించదా? అది సహజం అనుకుంటున్నాడా? పిల్లవాడు కొంచెం ఎదిగాక అమ్మా అన్న పిలుపు తర్వాత బామ్మ అనే మాటను తొందరగా నేర్చుకున్నాడు. అయితే పుట్టింటికి ఒకసారి దీపావళి పండక్కి వచ్చినప్పుడు 2 రోజులు ఇక్కడ ఉన్నప్పుడు అమ్మమ్మని కూడా బామ్మ అంటుంటే, కాదమ్మా, నేను బామ్మని కాదు అమ్మమ్మని, ఏది అమ్మమ్మ అను అంటూ ముద్దుగా నేర్పించబోతే వాడు చేతుల్లో నుంచి గింజుకొని తల్లి దగ్గరికి పారిపోయి తల్లి వెనకాలే ఉండేవాడు. వాడికి అన్నీ వాళ్ళ తండ్రి బుద్ధులే వచ్చాయనుకుంటాను అని నాతో చెప్పుకొని బాధపడింది అవని. మాధవరావుకి ఢిల్లీలో ఉద్యోగం వచ్చేసరికి అతని కోరికకి తగ్గట్లుగానే అత్తవారికి మరింత దూరంగా ఉండే అవకాశం వచ్చింది. పిల్లవాడు శ్రీకాంత్ని అక్కడే ఉన్న స్కూల్లో చేర్పించాక ఇంగ్లీషు, హిందీ తప్ప తెలుగు మాట్లాడడమే మానేశాడు. తల్లిదండ్రులిద్దరూ కూడా ముద్దుగా ఇంగ్లీష్లోనూ హిందీలోనూ మాట్లాడుతుండేసరికి ఇక వాడికి మాతృభాష పరాయి భాషగా అయిపోయింది. అమ్మమ్మ మరింత పరాయిదైపోయింది. మాధవరావు భార్యతోనూ కొడుకుతోనూ వరంగల్ వరకు వచ్చి నానమ్మ దగ్గర గడిపి తిరిగి ఢిల్లీకి వెళ్ళిపోవటమే గాని హైదరాబాద్ వరకు వచ్చేవాడు కాదు. కుసుమకి తల్లిదండ్రుల్ని చూడాలని పట్టుబట్టే ధైర్యమూ లేదు. భర్త ఎంత చెబితే అంత, ఎక్కడున్నా వాళ్ళు సుఖంగా ఉంటే అంతే చాలు అని సరిపెట్టుకునేవారు అవని, రాజారావు. అయితే కొన్నాళ్లకి అనుకోకుండా కాశీ ప్రయాణం పెట్టుకున్నారు అవని దంపతులు. యాత్రా స్పెషల్లో తెలిసిన దంపతులు బయలుదేరుతుంటే వాళ్లతో పాటు వీళ్ళు కూడా వెళ్లే దారిలో కూతురింటికి వెళ్ళాలని ఉత్సాహపడ్డారు. వెంటనే అవని కూతురికి ఉత్తరం రాసింది. ఫలానా తేదీన మేము బయలుదేరి ఢిల్లీకి వస్తున్నాం. అక్కడ మీ ఇంటికొచ్చి కొద్దిసేపు ఉండి మళ్ళీ కాశీకి వెళ్తున్నాం తక్కిన వాళ్లతో కలిసి. వీలైతే తిరిగి వచ్చేటప్పుడు మీ ఇంట్లోనే దిగి అక్కడే 2-3 రోజులుండి ఢిల్లీ, ఆగ్రా అవి చూసొస్తాం అని మళ్ళీ బయలుదేరేటప్పుడు ఫోన్ చేస్తానని రాసింది ఉత్తరం. ఆ ఉత్తరం అందిన వెంటనే కూతురు కుసుమ ఫోన్ చేసి, మేము ఆ సమయానికి ఢిల్లీలో ఉండటం లేదమ్మా, మా ఆయన హయ్యర్ ట్రైనింగ్ కోసం కలకత్తా వెళ్తున్నారు. ఆయనతో పాటుగా
నన్ను శ్రీకాంత్ని కూడా తీసుకెళ్తారట అని చెప్పిందట కూతురు. అయ్యో, రాక రాక మీరొస్తుంటే ఆ సమయానికి మేము లేకుండా పోతున్నామమ్మా, నాకు చాలా బాధగా ఉందమ్మా అన్న మాటలు 2 మాట్లాడి మళ్ళీ శ్రీకాంత్ గురించిన ముచ్చట్లు ఏవో చెప్పి ఫోన్ని పెట్టేసిందట. ఆ విషయం ఎంతో బాధపడుతూ చెప్పింది అవని నాతో. నేను ఏమని సముదాయించను, తన కూతుర్ని ఏమని సమర్థించను. అవని, ఒక్కొక్కప్పుడు అలాగే అవుతుంది, అన్నీ మనం అనుకున్నట్లుగా జరగవుగా అని తాత్వికంగా మాట్లాడాను, విచారించి లాభం లేదన్నట్లుగా. అవని బాధ ఒక్కటే, తన అన్న పిల్లలతోనో మనవళ్లతోనో, తన అక్కయ్య పిల్లలతోనో, వాళ్ళ మనవరు మనవరాలతోనూ ఉన్న సాన్నిహిత్యం తన సొంత కూతురుతోనూ తన మనవడితోనూ లేకుండా పోయిందన్న బాధ ఆవిడను వదలటం లేదు. మా కష్టసుఖాలు పంచుకోవటానికి ఇంకెవరున్నారు అని బాధపడుతోంది తరచుగా అవని. ఈ మధ్య రాజారావు ఆరోగ్యం బాగా దెబ్బతింది. ఉన్నట్టుండి పక్షవాతపు లక్షణాలు కనిపిస్తున్నాయట. తక్షణం అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళింది అవని, పక్కింటి వాళ్ళ సహాయంతో. తర్వాత మాకు ఫోన్ చేసి చెప్పింది. ఆ రాత్రి కూతురికి కూడా ఫోన్ చేసి చెప్పిందట తండ్రి పరిస్థితి గురించి. కుసుమ కంగారు పడి మొట్టమొదటిసారిగా తల్లికి ధైర్యం నూరిపోసిందట. వీలు చూసుకొని మేం త్వరగా వచ్చేస్తామమ్మా నాన్నగారిని చూడటానికి అందట. ఆ మాత్రానికే అవనికి కొండంత బలం వచ్చినట్లుగా అనిపించి భర్తని ధైర్యంగా ఉండమని చెప్పిందట. ఆసుపత్రిలో 10 రోజులుండవలసి వచ్చింది. 1,00,000కు పైగా ఖర్చయింది. తండ్రి ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కుసుమ మాధవరావు అప్పుడొచ్చారట. అతనికి సెలవు లేదని, కొడుక్కి కాలేజీలో పరీక్షలని, అందుకని వాణ్ణి ఒక్కన్నే వదిలేసి రావాల్సొచ్చిందని, తాము వెంటనే తిరిగి వెళ్ళిపోవాలని చెప్పారట. తల్లిదండ్రుల్ని కనీసం తమతో తీసుకువెళ్లే ప్రసక్తి కూడా తేలేదు కుసుమ. అప్పటికే తన ఆరోగ్యం బాగోలేకపోవటంతో వీలునామా రాసి ఉంచాడట రాజారావు గారు. దాన్ని కూతురికి అల్లుడికి చదివి వినిపించాడట. అందులో తమ తదనంతరం తమ ఇల్లు, బ్యాంకులో ఉన్న డబ్బు అంతా కూడా కూతురికే చెందుతున్నట్టుగా రాశాడట వీలునామాలో. సరేలేండి, ఇప్పుడు అవన్నీ చదివి వినిపించటం దేనికి అన్నాడట మాధవరావు. కూతురు తల వంచుకొని ఒక్క మాట కూడా మాట్లాడలేదట. అలాగే కూర్చుండిపోయిందట. మర్నాడే తిరుగు ప్రయాణం. అంటి ముట్టనట్లుగా ఉన్న అల్లుడి ధోరణి చూశాక అవని గుండెల్లో రాయి పడింది. ముందు ముందు తమకి ఆపద సమయాల్లో ఎవరు అండగా నిలుస్తారు? ఈ కష్ట సమయాల్లో మాకు తోడుంటామని ఎవరు భరోసా ఇస్తారు? ఇటు తన అత్తగారింట్లో కానీ ఇటు పుట్టింట్లో కానీ సహాయంగా వచ్చి ఉండేవాళ్ళెవ్వరూ లేరు. అందరూ పెద్దవాళ్ళైపోయారు. ఎవరి బాధ్యతలు, ఎవరి సమస్యలు వాళ్ళకున్నాయి. మగ పిల్లలున్నా వాళ్ళు అమెరికాలోనూ కెనడాలోనూ ఉంటున్నారు. రాజారావుని ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకువచ్చాక సాయానికని ఒక నౌకరు కుర్రవాన్ని పెట్టుకున్నా అవనికి మాత్రం శ్రమ తగ్గలేదు. రోజు రోజుకి ఎక్కువే అవుతుంది. తనకి బీపీ కూడా ఎక్కువవుతోంది. ఈ మధ్య ఒక కంట్లో శుక్లం కూడా పెరుగుతోందని డాక్టర్ గారు చెప్పారట. ఉండబట్టలేక కుసుమకి ఫోన్ చేసి తన సమస్యల గురించి చెప్పుకుందట తల్లి. అంతా విని, బాబోయ్, నీ దగ్గర నుంచి ఫోన్ వస్తుందంటేనే నాకు భయం వేస్తోంది. మీ వల్ల నాకు కూడా బీపీ పెరుగుతుందేమోనని భయం వేస్తోంది అందట కూతురు. తల్లికి స్వాంతన వచనాలు చెప్పడానికి బదులుగా కూతురు అలా మాట్లాడేసరికి బాధతో అవని వెంటనే ఫోన్ పెట్టేసిందట. తర్వాత నాకు ఫోన్ చేసి ఈ సంగతంతా చెప్పి నేను వాళ్లకు ఏమన్యాయం చేశాను అని ఏడ్చింది అవని. కన్న కూతురు కదా అని కష్టసుఖాలు చెప్పుకోవటమే నేను చేసిన పాపమా? ఎంత అపురూపంగా పెంచి పెద్ద చేశాం దాన్ని. ఎప్పుడైనా ఏదైనా లోటు చేశామా? ముందు ముందు మా పరిస్థితి ఏంటి, మా గతేంటి, మమ్మల్ని చూసుకునేవారెవరు అంటూ బాధపడిపోయిందట అవని. నేను వాళ్ళని చూడ్డానికి కూడా వాళ్ళింటికి వెళ్ళాను. మళ్ళీ అలాగే మాట్లాడి బాధపడుతోంది అవని. నువ్వు అంత నిస్సహాయంగా ఉన్నట్లు బాధపడకు అవని. మీ భారం వాళ్ళ మీద ఎక్కడ పడుతుందోనని మీ అల్లుడి భయం కావచ్చు. అతనికి నీ కూతురు ఎదురు చెప్పలేదు.
వాళ్ళకి మీకు సహాయం చెయ్యాలని ఉన్నా చేసే పరిస్థితులు లేకపోవచ్చు. ఆ వాస్తవాన్ని గ్రహించి మీకున్న దాంతో మీరు సుఖంగా బ్రతకడానికి ప్రయత్నించండి. అంతేగాని పిల్లల్ని కని పెంచి పెద్ద చేశామని మన తదనంతరం మన ఆస్తులన్నీ వాళ్ళకే ఇస్తున్నామని వాళ్ళకి చెప్పి ఏమాత్రమూ లాభం లేదు. బ్రతికి ఉన్నన్నాళ్ళు మీ భారం మీరే వహించటానికి సంసిద్ధంగా ఉండాలి. మమ్మల్ని చూసి ధైర్యం తెచ్చుకోండి అన్నాను మమ్మల్ని ఉద్దేశించి. అవని కొంతసేపు షాక్కి గురై అమాయకంగా జాలిగా చూసింది నా వైపు. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా, తమకు కొడుకులు లేరని ఉన్న అల్లుడినే కొడుకుగా భావించి ప్రేమను ఆప్యాయతను పంచిపెడుతూ ఉంటే వీళ్ళ భారం వాళ్ళ మీద ఎక్కడ పడుతుందోనని భయపడి దూరంగా జరుగుతున్న అల్లుడి కథ. మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన అబ్బూరి ఛాయాదేవి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.